ప్రవర్తన బాగున్నప్పుడు మనల్ని పొగుడుతారు, మన ప్రవర్తన బాగా లేకపోతే దూషిస్తారు, దుర్భాషలాడతారు, నలుగురు దగ్గర పోసుకోలు మాటలు మాట్లాడతారు. 119వ కీర్తన 5-6 వాక్యాలు మరలా చదువు. ఆహా, నీ కట్టడలను అనుసరించున్నట్టు నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది. 6వ వాక్యం, నీ ఆజ్ఞలన్నింటినీ నేను అనుసరించి నడిచిన ఎడల నాకు అవమానము కలిగేది. ఈ 5-6 వాక్యాలు జిగ్జాగ్ జంబ్లింగ్ చేసి అవుట్పుట్ తీసుకొస్తే, ఒక వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేకపోతే దూషిస్తారు, ఒక వ్యక్తి ప్రవర్తన బాగోలేకపోతే అవమానం కలుగుతుంది, ఒక వ్యక్తి ప్రవర్తన బాగా లేకపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అయితే యోధా నిన్ను గూర్చి మాత్రం నీ సహోదరులు మంచి మాటలు నిన్ను స్తుతిస్తారు, నిన్ను ఘనపరుస్తారు, నీకోసం మంచిగా మాట్లాడతారు, నిన్ను ప్రస్తుతిస్తారు, నిన్ను ప్రశంసిస్తారు, నిన్ను అభినందిస్తారు. మన ఇంట్లో వాళ్ళే కానీ మన తోటి వాళ్ళే కానీ మనల్ని ప్రశంసించే స్థాయిలో మనం భక్తి చేయాలి కానీ అస్తమాట్లు ప్రవర్తన బాగా లేకుండా దూషిస్తూ అట్లా ఉండకూడదు. ప్రవర్తన సరిగా లేకపోతే అవమానం కలుగుతుంది. సౌలు జీవితాన్ని మీ ముందు పెట్టాలి. సౌలు ఎంత తగ్గింపు కలిగిన వాడంటే, పాత నిబంధనలో సౌలు దావీదు కంటే ముందున్న రాజు. ఒకానొక సందర్భంలో అతనిలో ఉన్న ఆత్మీయతలు చూడండి. శామ్యూయేల్ పర్సనల్గా కలిసి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాడంటే మాటల్లో ఏమి తగ్గింపో. బెన్యామీను గోత్రములో, అది నా తండ్రి ఇంటి వాళ్ళు, అస్సలు అల్పులమి, అభాగ్యులమి, నేను నా అంతటి వాడు రాజు అవడమా. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మాటల్లో తగ్గింపు. 2, పబ్లిక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇదిగో ఇశ్రాయేలు జనాంగమా, లోకస్తుల్లాగా వెచ్చలివిడిగా ప్రవర్తించడానికి, లోక ఆచారాలు లోకస్తుల్లాగా ప్రవర్తించడానికి, లోక మర్యాదలు నెరవేర్చుకోవడానికి మీకు ఒక రాజు కావాలన్నారు కదా. పబ్లిక్ అనౌన్స్మెంట్. మీరు కోరుకున్నట్లుగే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతను ఎవరో కాదు. ఎక్కడున్నాడు సౌలు? వంటగదిలో బిర్యానీ డేక్షాలు దాక్కొని ఉన్నాడు. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మాటల్లో తగ్గింపు, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు క్రియల్లో తగ్గింపు. నువ్వు 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇక 13కు వచ్చేసరికి బరి తెగించేశాడు. 7 రోజులు ఎదురు చూసిన వ్యక్తి, 7 రోజులు ఓపికగా ఎదురు చూసిన వ్యక్తి 7 నిమిషాలు ఓపిక పట్టలేక అభిషేకించేసుకున్నాడు. చాలా సందర్భాల్లో ఆత్మీయుల జీవితాల్లో అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. పలానా రోజున ఆ ఒక్క మాట నేను అనకుండా ఉంటే జీవితం ఎట్లుండేదో, పలానా రోజున అట్లా ప్రవర్తించకపోయింటే నా జీవితం ఎంత బాగుండేదో, పలానా రోజున ఒక్క 5 నిమిషాలు కొంచెం ఓపికగా ఉంటే ఎట్లుండేదో నా పరిస్థితిని. అపరాధ భావం సౌలు జీవితంలో కూడా 7 రోజులు ఓపికగా ఉన్న వ్యక్తి 7 నిమిషాలు ఓపిక పట్టలేక దైవజనుడు వచ్చి గద్దిస్తే, ఏదో బుద్ధి గడ్డి తిని తెలియచే, ఏదో అభిషేకం క్షమించాడు సార్ అనాలనా? పాస్టర్లు మాట ఇస్తారు, టయానికి రావు. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడ బరి తెగించి సాహసించి నేను అభిషేకించుకున్నా. ఏంటంట? ఇదే ప్రసంగం అనేది ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చేది. ప్రవచనం అనేది స్పాంటేనియస్గా పరిశుద్ధాత్ముడు రియాక్ట్ అవ్వడం ప్రవచనం. ప్రసంగం అనేది ఇంట్లో సిద్ధపరచుకొని వచ్చేది. ప్రవచనం అనేది అక్కడికక్కడే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు సేవకుడిని అభిషేకించి మాట్లాడిస్తాడు.
శామ్యూయల్ ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చిన మాటలు కాదు ఇవి. అక్కడ సినారియో చూసిన వెంటనే శామ్యూయల్ అంటాడు, సౌలా, సదాకాలం నీ సింహాసనాన్ని స్థిరపరచాలని అనుకున్నాడు దేవుడు, నీ ప్రవర్తన సరిలేదు గనక వేరొక్కడిని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రవర్తన స్థిరపడకపోతే అవమానం. మన ప్రవర్తన సరిలేనందువల్ల మనతో ఉన్నవాళ్ళు మనల్ని దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు మనలో కోరుకునేది మనల్ని నవ్వుల పాలు చేయాలని కాదు. నీతో ఉన్నవాళ్ళు, నీ సంఘస్థులు, నీ కలీగ్స్ వీళ్ళందరూ నిన్ను ఘనపరచాలి, పొగడాలి, మంచిగా చెప్పాలి, ప్రస్తుతించాలి, నీ గురించి సంభాషించాలి. రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11. రూతు గ్రంథం 3:10-11. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు గనక కొద్దివారినే గాని గొప్పవారినే గాని నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది గనక నీవు చెప్పినదంతా నీకు, చెప్పండి, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, మనతో ఉన్నవాళ్ళు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధులు, మన బంధువులు, ఆత్మీయులు, మనతో ఉన్నవాళ్ళు మనల గురించి మంచిగా 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 మాట్లాడాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వాక్యం, 22వ వాక్యం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎడల భయభక్తులు గలవాడై 22వ వాక్యం. నీతిమంతుడును. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ యూదులు. ఈ శతాధిపతి కొర్నేలేమో రోమా పట్టణం నుంచి వచ్చినోడు. మన కులం కాదు, మన మతం కాదు, మన జాతి కాదు, మన వర్ణం కాదు. కానీ వాళ్ళందరూ, చదవండి మరలా 22వ వాక్యం, 22వ వాక్యం ప్రారంభించండి. అందుకు ఆ ఊళ్ళో వాళ్ళందరూ, నీతిమంతుడును, దేవునికి భయపడేవాడు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా సాధు. ఇప్పుడు మన కులస్తులు మనల్ని పొగిడారంటే, మన మతస్థులు మనల్ని పొగిడారంటే, మన ఇంటి పేరటోళ్ళు మనకు భజన చేశారంటే అది వేరు. ఒక రోమా పట్టణము నుంచి వచ్చిన కొర్నేలిని యూదులందరి వలన ఒక ఘనత చెందాడు అంటే అతని క్యారెక్టర్. ఆత్మీయులారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గతంలో మనతో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు మనల్ని దూషించి, దుర్భాషలాడి, వ్యర్థంగా మాట్లాడి, కొన్ని సందర్భాల్లో కొంతమందికి నచ్చదు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసు ప్రభు భోజనానికి కూర్చొని ఉంటే ఒక ఆవిడ అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి యేసయ్య మీద పోసేసింది. అక్కడున్న వాళ్ళందరికీ చెడ్డ చిరాకు అనిపించింది. అందరూ కోప్పడుతున్నారు. యేసయ్య ఒక్కరే ఆమెను ప్రశంసించారు. ఈమె నా ఎడల మంచి పని చేసింది. కొన్ని సందర్భాల్లో మనతో ఉన్న వాళ్ళకు ఒక్కరికి నచ్చదు, కానీ ప్రభు హృదయాన్ని సంతోషపెడుతూ, అందుకే పౌలు ఎఫెసీ పత్రికలు 5:5 అంటారు, ప్రభువుకి ప్రీతికరమైనది ఏమిటో అది గ్రహించండి,
అలాగున ప్రభు హృదయాన్ని సంతోషపెడుతూ మీరు ముందుకు సాగండి. మొదటి మాట, నీ సహోదరులందరూ నిన్ను స్తుతిస్తారు, గణపరుస్తారు, ప్రశంసిస్తారు, ప్రస్తుతిస్తారు. అలాంటి ఒక మంచి ప్రవర్తన రూతుని గురించి బోయజ్ అంటాడు, పట్టణములో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు నీ గురించి. ఓ పేటలో వాళ్ళు కాదు, పట్టణములో ఉన్న వాళ్ళందరూ నిన్ను గురించి చెప్తున్నారు. నీ ప్రవర్తన చాలా బాగుందని. దేవుని బిడ్డలు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యెహోవా మందిరానికి వెళుతున్న వారులారా, జీవము గల దేవునిని ఆరాధించే ప్రజలారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎదటి వాళ్ళకి అన్యజనులకి తెలుసు వీళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తొందరపడి రోడ్ల మీద జగడాలు పాడరు, కొట్లాడరు అని తెలుసు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. మరియమ్మకి మంగమ్మకి నీళ్ల పంపు దగ్గర గొడవ వచ్చింది అనుకోవడం ఏముంది, సృష్టి ధర్మం. మున్సిపాలిటీ ట్యాప్ అన్నాక గొడవలు ఉంటాయి, బిందులతో గుద్దుకుంటారు, ఆ తర్వాత మాటలు వేయించుకుంటారు. మరియమ్మకి మంగమ్మకి దెబ్బలాట, కొట్టుకున్నారు, బిందెలు పగిలిపోయినాయి, మాట్లాడడానికి కూడా పనికి రాకుండా పోయాయి బిందెలు. చివరికి ఈ మంగమ్మ ఈ మరియమ్మతో పోట్లాడలేక ఓపిక సచ్చింది ఆవిడికి. ఇక అంటది,